కార్బోహైడ్రేట్ జీవక్రియలో సహకరిస్తుంది. లభ్యత మూలకాలు వేరుశనగ, తవుడు, సోయా బీన్స్ మొదలగునవి. లోప రుగ్మతులు బెరిబెరి, హృదయ స్పందన క్రమరహితం, బలహీనత, పాలిన్యూరైటిన్, నరాల బలహీనత, పాక్షిక పక్షవాతం. విటమిన్ B2 రసాయన నామం రైబోఫ్లోవిన్, వాడుక నామం ఎల్లో విటమిన్, యాంటీకిలోసిస్ విటమిన్, యాంటీగ్లోసైటిస్ విటమిన్. విటమిన్ G ఆవు పాలు లేత పసుపు రంగు ఉండుట కారణం విటమిన్ B2. లభించే పదార్థాలు బాదం పప్పు, కొబ్బరి, బార్లీ, తవుడు, రాగులు, బొప్పాయి, జీడి మామిడి మొదలగునవి. లోప రుగ్మతులు కిలోసిస్ నోటి మూలలు పగలడం, చిన్న చిన్న వ్రణాలు. గ్లాసైటిస్ నాలుకపై పూత, నాలుక మంట. డెర్మటైటిస్ ముఖంపై చర్మం పాలిపోవడం. విటమిన్ B3 రసాయన నామం నియాసిన్, నికోటిన్ ఆమ్లం, నికోటినమైడ్. వాడుక నామం సుస్థిర విటమిన్, యాంటీపెల్లగ్రా విటమిన్, 4D విటమిన్. విటమిన్ PP B2 విటమిన్ ఉష్ణము, ఆక్సీకరణ సులభంగా నాశనం చేయలేవు. శక్తి ఉత్పాదనలో పాల్గొనే NAD, DP అనే రెండు కోఎంజైములలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వుల జీవక్రియలో పాల్గొంటుంది. లభ్యత మూలాలు ఈస్టు, కాలేయము, బఠానీ, ముల్లంగి. లోప రుగ్మతులు పెల్లగ్ర చర్మం గరుకుగా, పొలుసుగా మారుతూ ఉండిపోతుంది. డయేరియా, డెర్మటైటిస్, డిమాంటియా మొదలగు వ్యాధులు వస్తాయి. B6 రసాయన నామం పెరిడాక్సిన్, వాడక నామం యాంటీ అనీమియా విటమిన్. ఇది ప్రేగుల్లో అమైనో ఆమ్లాల శోషణలో, ప్రోటీన్ల జీవక్రియలో పాల్గొంటుంది. ఇది ప్రతిరక్షకాల ఉత్పత్తిలో, హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది. లభ్యత మూలాలు గోధుమ, సోయా చిక్కుడు, కాలేయం, దంపుడు బియ్యం. లోప రుగ్మతలు మొటిమలు, చర్మ వ్యాధులు, అనీమియా. పాంటోథెనిక్ ఆమ్లం ఈ విటమిన్ ప్రకృతిలో విస్తారంగా లభిస్తుంది. దీన్ని సర్వవిస్తృత విటమిన్ అంటారు. గ్రీకులో పాంటోథస్ ప్రతి చోట. ప్రధాన లభ్యత మూలాలు కాలేయము, గుడ్డు, పచ్చసొన, మూత్రపిండాలు, చేప, పాలు, ఈస్టు, అనేక రకాల ఫలాలు, ధాన్యాలు. లోప రుగ్మతులు పెరుగుదల మందగిస్తుంది, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, రుమటాయిటిస్ ఆర్థరైటిస్ వ్యాధి, కీళ్ళవాతము, అరికాలు, అరిచేతి మంటలు, బర్నింగ్ ఫీట్. బయోటిన్ విటమిన్ B7 దీనినే H విటమిన్ అంటారు. సల్ఫర్ మూలకం కలిగినటువంటి విటమిన్. 1939లో గుడ్డు పచ్చసొన నుండి మొదటిసారిగా వేరుపరచడం జరిగింది. ఇది అమైనో ఆమ్లాల, క్రొవ్వు ఆమ్లాల జీవక్రియకు తోడ్పడుతుంది. పచ్చి గుడ్డు తాగే వారిలో ఈ విటమిన్ లోపం కలుగుతుంది. లభ్యత మూలకాలు చేపలు, సోయా చిక్కుడు, టమాటా, పాలు, మాంసం.